ఎందుకు వెళ్ళిపోయాడు? మీరేది చెప్పిన మాట ఎక్కడ విన్నారు? ఇంట్లోకి రెండంటేనే రాని వాళ్ళకి ఎవడు చెప్తాడు? బయటికి వచ్చిన వాడు చెప్పారు వెళ్ళిపోమనే చెప్తాడు కదండి. కాబట్టి పట్టు విడుపు అని రెండు మాటలు మనకి శాస్త్రంలో ఉన్నాయి. ఏది ఎక్కడి వరకు పట్టుకోవాలో అక్కడ వరకే పట్టుకుని ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టేయాలి. అందుకే పట్టు విడుపు ఉండాలండి అంటారు. పట్టు విడుపు అన్నటువంటి శాస్త్రం మీకు అలవాటు అవ్వకపోతే శంభుదేవుని అనుగ్రహం జీవితంలో రాదు. కొన్ని పట్టుకోవాలి, కొన్ని వదిలేస్తుండాలి. ఇది విడిచిపెట్టేయకపోతే ఇంకా నా జీవితం వెళ్ళదు, నేను అటువైపు వెళ్ళడానికి కొన్ని వదలాలని వదిలిపెడుతూ ఉండాలి. అందుకే ప్రయత్నపూర్వకంగా రాజ్యం కూడా విడిచిపెట్టి వానప్రస్థానికి వెళ్ళారు. ఈ పట్టు విడుపు అంటే అక్కడ నేర్చుకోవడానికి ఇక్కడ కూడా నేర్చుకో. ఇక్కడే రాంది అక్కడే వస్తుంది నీకు, నేను ఏమి విడిచిపెడతావు? పట్టుకోవడం వచ్చు, విడిచిపెట్టడం వచ్చు. పైగా అదో క్వాలిఫికేషన్లో చెప్పడం ఏంటంటే నేనండి ఇంకా పట్టానంటే వదిలిపెట్టినంటే ఒకడు అంటే మూర్ఖుడివి, పాతాళంలోకి పోతున్నావు, అది గొప్ప. నాకు కోపం వస్తుంది కానండి, గబుక్కున్నారన్నా పెద్దలు చెప్తే వెంటనే పక్కన పెట్టేస్తానన్నారు అనుకోండి, మీరు ఆయనకు పోల్దండి అయ్యాలి. అంతేగాని నాకే గాని కోపం వచ్చిందా హరిబ్రహ్మాదులు వచ్చి చెప్పినా వినండి అంటాడు. వాళ్ళ కర్మ కాలిపోయిందా నీకు వచ్చి చెప్పడానికి? నీలోంచి వెళ్ళిపోతే చాలా చచ్చూరుకుంటారు. ఎందుకు వచ్చింది? ఏమిటా వ్యగ్రత? ఎందుకు వచ్చిన మాట? కనుక నేను ఈ మాటని ఎందుకు ఇంతలా నొక్కి చెప్తున్నానో మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. ఒకవేళ నా వాక్కు యందు వ్యగ్రత ఉండి ఉండవచ్చు. శంభుని అనుగ్రహము వచ్చినా గుర్తెరగగలిగి ఉండాలి. ఆ గుర్తెరగనప్పుడు వచ్చిన అవకాశము వినియోగించుకోకపోతే మరొకసారి ఈశ్వరుడు ఇవ్వడానికి ఇష్టపడడు. కనుక మనకి అటువంటి మనస్సు కూడా కావాలి. ఈశ్వరా, నీ అనుగ్రహము మాయందు ప్రసరించినప్పుడు దాన్ని నిలబెట్టుకోగలిగిన స్థితిని కూడా నీవే అనుగ్రహించు అని మనం ఆ శంభుదేవుని పాదములు పట్టి ప్రార్థన చేసి